అందరికీ నమస్కారం. పురాణాలు, ఇతిహాసాలు మన సంస్కృతి సంప్రదాయాల్లో పెద్దవాళ్ళందరూ మనకి నేర్పింది ఏంటయ్యానంటే ఆరోగ్యమే మహాభాగ్యం. అందుకే వచ్చారు మీరందరూ ఇక్కడికి పొద్దున్నే లేచి. అవునా? నేనెందుకు వచ్చాను అనుకుంటున్నాను? నేను అందుకే వచ్చాను. నా వయసు చెప్పాను. నువ్వు చెప్పావా నా వయసు? సంపేస్తా. జస్ట్ 32 ఏళ్ళు, అంటే 23, 30 ఏళ్ళు కాదు. ఇక్కడ ఆరోగ్యం గురించి ఆరోగ్యం కోసమే మనం అందరం కలుసుకున్నాం కాబట్టి నేను నా ఒరిజినల్ వయసుని మీ అందరికీ ఇవాళ ఓపెన్ గా చెప్తున్నాను. నాకు 68 ఏళ్ళు, 68. ఆరోగ్యం అని మరి పెద్దవాళ్ళందరూ మనకి ఎందుకు చెప్పారు ఆరోగ్యమే మహాభాగ్యం? ఏమండి, మీ దగ్గర మా ఎంపీ కృష్ణదేవరాయలు ఎమ్మెల్యే అందరికీ స్వాగతం. మరి చూడండి, ఇంత స్మార్ట్గా ఉంటే ఎంపీ ఎప్పుడు ఇలా స్మార్ట్గా ఉండాలి. అదే ఇప్పుడు మాట్లాడుతున్నాం, ఆరోగ్యం గురించే మాట్లాడుతున్నాం. సో అలాంటప్పుడు పెద్దవాళ్ళందరూ మనకి ఏం నేర్పించారు? ఆరోగ్యమే మహాభాగ్యం. నీ దగ్గర ఎంత పేరున్నా, ఎంత డబ్బున్నా, నువ్వు ఎంత గొప్పవాడివైనా ఆరోగ్యం అనేది లేకపోతే నీ జీవితం వేస్ట్ అని మన పెద్దవాళ్ళందరూ మనకు నేర్పించారు. సో ఈ రోజు వరకే కూడా మా సోదరుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళు గత 16 సంవత్సరాలుగా మనందరికీ కూడా ఆరోగ్యం కోసం ఈ వాక్ పెట్టారంటే దానికి కారణం ఏంటి? ఆరోగ్యమే మహాభాగ్యం. సో అందుకని నేను సినిమాల్లో నేను యాక్ట్ చేసిన కారణం నేను చేసిన సినిమాలు. ఆనాడు లేడీస్ టైలర్ కావచ్చు, ఆ నలుగురు కావచ్చు, నిన్నగాక మొన్న కల్కి సినిమా కావచ్చు, ఏదైనా కావచ్చు. కారణం మీతో ఉండటమే. జులైలో అలవైకుంఠపురంలో పోలీస్ ఎస్పీగా ఇక్కడ మా పోలీస్ సోదరులు కూడా ఉన్నారు, పోలీసు వారు ఉన్నారు. సో ఏది ఏమైనా నేను మీ అందరికి ఐడియా ఉందో లేదో, ఈ పక్కూరు అండి, బెజవాడ అండి. ఐఎమ్ లోకల్ విజయవాడ, బెజవాడ బెన్ సర్కిల్. చాలా సంతోషం. నేను ఎప్పుడు గుంటూరులో మా అన్నయ్య టొబాకో బోర్డులో ఫీల్డ్ ఆఫీసర్గా పనిచేస్తే బెజవాడ గుంటూరు మధ్యలో ఎర్ర బస్సులో తిరుగుతూనే ఉండేవాళ్ళం ఎక్కువ. సో ఈ విధంగా మనందరం కూడా ఇక్కడ కలుసుకోవడం